డిఎస్సి అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన సవాల్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని టీడీపీ నేత భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామకాలు, విద్యారంగ సంస్కరణలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి లోకేష్ చేసిన సవాల్కు జగన్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న మార్పులపై ప్రజలు నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఏమీ జరగకున్నా, అత్యంత పారదర్శకంగా జరిగినా కూడా ఏదో విధంగా నిరుద్యోగ యువతలో గందరగోళాన్ని ఏర్పరచాలని, ఏదో జరిగిపోతుందనే ఒక లేని సమస్యను ప్రపంచానికి చాటాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డిఎస్సి పైన నానా యాగి చేయడం జరుగుతుంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పారదర్శకతకు తిలోదాలకాలు ఇచ్చాం, రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా, విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు అధికారులు, అదేవిధంగా పార్టీ తరపున మేము కూడా స్పష్టమైన మీరు లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా సమాధానం చెప్పాం. ఇప్పటికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా, మీకు ఎక్కడైతే ఏ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కానీ తీసుకొని రండి. విద్యాశాఖ అధికారులు ఉన్నారు, క్రీడాశాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నింటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా అంటే అక్కడికి పోతే మీ డొల్లతనం బయటపడుతుంది. మీరు చేసే ఆరోపణలు ఫేక్ అని ఈ ప్రపంచానికి తెలిసిపోతాయి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు అలా కాకుండా బురద తల్లేసి మీరు కనుక్కోమని మాట్లాడుతూ ఉన్నారు. పారదర్శకత లోపిందంటున్నాడు బొత్స. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి, రిజల్ట్ పారదర్శకంగా జరిగాయి, ప్రశ్నాపత్రాలు కూడా పారదర్శకంగానే అత్యంత రక్షణ ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. మీ బాధ అంతా, బొత్సగారి బాధ అంతా ఏంటంటే తెలుసా? ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయింది లోకేష్ గారు. మీరు బొత్సగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 2000 మంది ఉపాధ్యాయులై బదిలీలు చేయడం జరిగింది. మీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ బదిలీలు, వీటన్నిటిపైన విచారణ చేసి ఆపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు లోకేష్ బాబు గారి పైన అక్కసును, కోపాన్ని పెంచుకున్నారు.